ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా రాజకీయం వేడెక్కుతుంది. ఒకవైపున కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచే కక్షపూరితమైన చర్యలకు దిగుతూనే, పైకి మాత్రం కక్షపూరితమైన చర్యలకు దిగకూడదు, మేము అలాంటి చర్యలకు అసలు మేము గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంలో చెప్తున్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు, చేస్తున్న ఆటలు అన్నీ చూస్తుంటే మాత్రం ఒకటే క్లియర్ కట్గా కనబడుతుంది. ఎప్పుడో గతంలో జరిగిన 2019, 2020, 2021 కేసులను ఇప్పుడు ఎఫ్ఐఆర్లు వాటిపై నమోదు చేయడం, ఎప్పుడో 5 ఏళ్ల క్రితమైన ఘటనలపై ఇప్పుడు ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం ఏంటి అంటూ అంతా అవాక్కవుతున్నారు. కేవలం టార్గెట్ ఆడియన్స్గా మాదిరిగా టార్గెట్గా ముందుకు వెళ్తున్నారు టీడీపీకి సంబంధించిన కూటమి నేతలు. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కేసు నమోదు చేశారు. అవును, గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి మనందరికీ తెలిసిందే. మే 14, 2021లో ఆయన్ను ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో తనను విపరీతంగా కొట్టారని, ఆ కొట్టే క్రమంలో తీసిన ఒక వీడియోను ఒక కీలక వ్యక్తికి చూపించే ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తి జగనే అని, జగన్కు చూపించిన ఆ వ్యక్తి కూడా సిఐడిలోని అధికారులలో ఉన్నాడని, ఇందుకే నేను ఇప్పుడు కేసు పెడుతున్నాను అంటూ ఏకంగా జూన్ 10వ తారీఖున గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణంరాజు గారు ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు ఆ ఫిర్యాదు ఆధారంగానే జగన్పై కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. గతంలో నన్ను విపరీతంగా కొట్టారు, నాపై చంపే ప్రయత్నమే చేశారు అంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్పై కేసు పెట్టడమే కాకుండా అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్పై కూడా గుంటూరు పోలీసులో కేసు నమోదు చేశారు రఘురామకృష్ణంరాజు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒత్తిడితోనే 2021 మే 14న నన్ను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టాడు, నన్ను చంపే ప్రయత్నం కూడా చేశాడు, హత్యాయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో కట్ చేస్తే దీని వెనకాల A1, A2, A3, A4, A5గా కేసులు నమోదయ్యాయి. A1గా సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా పనిచేసిన వ్యక్తిని చేర్చడం జరిగింది. A2గా సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న వ్యక్తి అప్పట్లో. ఇక A3గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు. A4గా విజయపాల్, ఇతను కూడా సిఐడిలో పనిచేసిన వ్యక్తే. ఇక A5గా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి గారు, జీజీహెచ్లో గతంలో పనిచేసిన వ్యక్తి. ఈమె కూడా రఘురామకృష్ణంరాజు గారి రిపోర్టును తారుమారు చేశారు, కొట్టినా కూడా కొట్టలేదు అని ఈమె రిపోర్ట్ ఇచ్చింది అంటూ ఈమె మీద కూడా సెక్షన్ల మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది గుంటూరు వేదికగా. ఇప్పుడు మొత్తం కూడా 8 సెక్షన్లలో కేసులు పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. ఇక రఘురామకృష్ణంరాజు గారు పెట్టిన ఈ కేసులకు, కొత్తగా చేస్తున్న ఈ కార్యక్రమాలకు గతంలో పనిచేసిన సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ గారు సైతం స్పందించారు ట్విట్టర్ వేదికగా. సుప్రీంకోర్టులోనే ఏకంగా 3 ఏళ్లు నడిచి ఈ కేసు సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత ఈ కేసుల్లో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో ఇదిగో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ సునీల్ కుమార్ గారు ట్విట్టర్ వేదికగా ఈ పోస్టు పెట్టడం జరిగింది. వాస్తవానికి సుప్రీంకోర్టులో కూడా ఇది నడిచి చివరకు కొట్టేసేశారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ ఏదో రాజకీయం చేయాలని చూస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? కేవలం మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి నేను ఏదైనా చేస్తాను, ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాను అన్న తట్టే ఒక మెసేజ్ను పంపించడం కాక మరొకటి అవుతుందా అన్నది ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి. అధికారం వచ్చిన డే 1 నుంచి కూడా ఏ స్థాయిలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారో, ఏ స్థాయిలో కేసులు పెట్టి ఇబ్బందికి పెట్టే పరిస్థితి తెస్తున్నారు అన్నది కూడా ఈ పాటికే ప్రజలు గుర్తిస్తున్నారు. ఇలాగే రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తే పరిణామాలు ఎప్పుడూ కూడా ఒకే వైపు ఉండవు కదా. ఈరోజు రాజుగా ఉండొచ్చు, రేపు పరిస్థితి మారొచ్చు. రేపటి పరిస్థితి గురించి బేరేజ్ వేసుకోకుండా ఈరోజు ఏదైనా చేస్తామో అనుకుంటే మాత్రం మళ్ళీ మొదటికే మోసం రాక తప్పదు. తాజాగా రఘురామకృష్ణంరాజు గారు చేస్తున్న ఈ పనులకు నెటిజన్లంతా కూడా అవాక్ అవుతున్నారు. రాబోయే కాలంలో ఈ కేసులు ఎటువైపు వెళ్తాయి అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనా సుప్రీంకోర్టే రిజెక్ట్ చేసేసింది గతంలోనే ఈ కేసు కాబట్టి దీనిపై పెద్దగా బలం అయితే ఉండకపోవచ్చనే అందరూ అనుకుంటున్నారు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.